హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఎగురు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఫస్ట్ కడాయి పెట్టుకుని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయి అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. 5 నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ బెండకాయలు అన్నది 90% ఫ్రైలోనే కుక్ అయిపోవాలి. తర్వాత ఆ కడాయిలోనే మళ్ళీ 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కిలో బెండకాయలకి మీడియం సైజు 2 ఆనియన్స్ని మిక్సీ పట్టాను. ఆనియన్ పేస్ట్ అన్నది లైట్గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోండి. కారం అన్నది మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తగ్గించుకోవచ్చు. నేను మీడియంగా వేసాను, మీరు చూసుకుని వేసుకోండి. 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కర్రీ మసాలా, 1/2 స్పూను జీలకర్ర పౌడరు వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి కూడా 1 స్పూను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి అన్నది మీకు ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ మసాలాలు కసూరి మేతి ఈ పేస్ట్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి వాటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా బెండకాయ ముక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది. మీకు బెండకాయలు నేను ఫ్రై చేశాను, మీకు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెండకాయలని ముందే 90% వరకు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.